హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. కొత్త పోస్టర్ తో అలరిస్తున్న ఆగస్ట్ 16, 1947 చిత్రం దర్బార్ లో రజనీకాంత్ కి దర్శకత్వం వహించిన తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం నుండి విరామం తీసుకున్నాడన్న విషయం తెలిసిందే. ఇప్పుడు చిత్రాలను నిర్మించడంలో ఈయన బిజీగా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఈ దర్శకుడు ఎంగేయం, ఏ పోదం, రాజారాణి మరియు మాన్ కరాటే వంటి హిట్ చిత్రాలను నిర్మించారు. ఇప్పుడు అతను 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో ఒక పీరియాడికల్ ఫిల్మ్ ను నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 16, 1947 అనే టైటిల్ తో ఈ చిత్రం భారతదేశ స్వతంత్రం గురించి మునుపెన్నడూ చెప్పని ఓ కథగా ప్రచారం చేయబడింది. కొంతకాలంగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందరికి రాబోతోంది. ఈ చిత్రం యొక్క కొత్త పోస్టర్ తో పాటు చిత్రం విడుదల తేదీని ఆవిష్కరించారు. ఇందులో గౌతమ్ కార్తిక్ కోపంగా ఉన్న వ్యక్తుల బృందానికి వారి చేతుల్లో మండుతున్న టార్చ్లను పట్టుకుని ఉన్నట్లుగా చూపించబడింది. ఎన్ఎస్ పోన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎవ్వరూ చెప్పడానికి సాహసించని కథగా ప్రచారం చేయబడింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.